క్రితం అట్లాంటిక్ సముద్రంలో మంచు కొండను ఢీకొని శిథిలమైన టైటానిక్ ఓడ ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతోంది. వేల టన్నుల ఇనుము తుప్పు పట్టడంతో కొన్ని దశాబ్దాల్లో టైటానిక్ శిథిలాలు పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర గర్భంలోని పరిస్థితులు, పీడనం, నీటి ప్రవాహాలు, ఇనుమును తినే బ్యాక్టీరియా ఇలా ఓడని క్రమంగా నాశనం చేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల్లో టైటానిక్ శిథిలాలు పూర్తిగా కనిపించకుండా పోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు సముద్ర గర్భంలో టైటానిక్ ఎలా ఉంది, ఎందుకు ఇలా జరుగుతోంది? వాచ్ ద స్టోరీ. అట్లాంటిక్ సముద్రంలో మంచు కొండను ఢీకొని నిమిషాల వ్యవధిలో సముద్ర గర్భంలోకి మునిగిన టైటానిక్ సముద్ర ఉపరితలం నుంచి 3.8 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. ప్రమాద సమయంలో టైటానిక్ 2 ముక్కలుగా విడిపోయి సముద్ర అడుగున 100 మీటర్ల దూరంలో పడిపోయింది. ముందు భాగం కాస్త నెమ్మదిగా, వెనుక భాగం వేగంగా మునిగాయి. ఓడలోని వస్తువులు, బొగ్గు, పరికరాలు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెల్లాచెదురయ్యాయి. ఓడ మంచుకొండను ఢీకొన్నప్పుడు దాదాపుగా 43,000 టన్నుల నీరు ముందు భాగంలోకి వచ్చింది. వెనుక భాగం విడిపోయినప్పుడు దానిలో అప్పటికీ గాలి నిండిన కంపార్ట్మెంట్లు ఉన్నాయి. సముద్రపు అడుగు భాగానికి చేరుతున్నప్పుడు పెరుగుతున్న నీటి ఒత్తిడి కారణంగా ఆ కంపార్ట్మెంట్లు బద్దలై లోహపు వస్తువులు, విగ్రహాలు, ప్రయాణికుల సామాన్లు చెల్లాచెదురైపోయాయి. 52,000 టన్నుల ఉక్కు సముద్రపు అడుగు భాగంలో ఉండడంతో ఓడ ఫ్రేమ్ మీద ట్విస్టింగ్ ఫోర్స్ పనిచేస్తోంది. ప్రయోగ వాహనాలను పంపి పలుమార్లు సేకరించిన ఫుటేజ్ ద్వారా ఈ విషయం తెలిసింది. దాని స్టీల్ ప్లేట్లో పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. టైటానిక్ శిథిలాలను చూసేందుకు కొన్ని సంస్థలు పర్యాటక టూర్లు నిర్వహిస్తున్నాయి. అలాగే జలాంతర్గాములు శిథిలాల నుంచి చిన్న వస్తువులను సేకరిస్తున్నాయి. అయితే 112 ఏళ్ల తర్వాత ఓడ శిథిలాలు క్షీణిస్తున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2022-2024లో స్కాన్ చేసిన చిత్రాలు ఓడ రైలింగ్లు వంగిపోవడం, కొన్ని భాగాలు విరిగిపోవడం గమనించాయి. ఉక్కు నిర్మాణాల తరహాలోని టైటానిక్ షిప్ కూడా తుప్పు పట్టింది. కానీ 3.8 కిలోమీటర్ల లోతున ఐరన్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేసే రసాయనిక చర్య భూమి మీద జరిగే ప్రక్రియ కంటే భిన్నంగా ఉంటుంది. టైటానిక్ లో చాలా తుప్పు బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది. టైటానిక్ శిథిలాలపై బ్యాక్టీరియా, సముద్రపు శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులు ఉన్న ఒక బయోఫిల్మ్ ఏర్పడింది. ఈ బయోఫిల్మ్ ఓడ శిథిలాలను ఆహారంగా చేసుకుని పెరుగుతోంది. మొదట్లో సేంద్రియ పదార్థాలైన దిండ్లు, తువ్వాళ్లు, ఫర్నిచర్ లాంటివి సముద్రపు లోతుల్లోని సూక్ష్మజీవులకు సమృద్ధిగా పోషకాలను అందించడంతో అవి ఇక్కడ స్థిరపడ్డాయి. ఆ తర్వాత ఇతర మైక్రోబ్స్ కూడా దీనిపై ఆధారపడడం మొదలుపెట్టాయి. యాసిడ్ను ఉత్పత్తి చేసే ఇతర బ్యాక్టీరియాతో పాటు ఇనుమును ఆక్సీకరణం చేసే బ్యాక్టీరియా లోహంతో తయారైన ఓడ ఉపరితలాలను తినేస్తోంది. తాజాగా పరిశోధకులు శిథిలాల మీద ఒక కొత్త జాతి బ్యాక్టీరియాను కూడా గుర్తించారు. హాలోమోనస్ టైటానికే అని ఈ బ్యాక్టీరియాకు పేరు పెట్టారు. ఇందులో ఇనుమును విచ్ఛిన్నం చేసే జీన్స్ ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. సల్ఫర్ను పరివర్తనం చేసే బ్యాక్టీరియా కూడా ఆక్సిజన్ లేని ప్రాంతాల్లోకి చొరబడింది. దీని కారణంగా ఓడ ఫ్రేమ్లో పగుళ్లొచ్చాయి. ఇవి సల్ఫర్ను ఉత్పత్తి చేస్తే అది సముద్రపు నీటిలో సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారి ఓడలోని లోహాన్ని తినేస్తోంది. దీనివల్ల ఇతర సూక్ష్మజీవులు తినదగిన ఇనుము బయటపడుతోంది. ఓడ మునిగిన సమయంలో వెనుక భాగం ఎక్కువ నష్టపోయిందని, ఇది ముందు భాగం కంటే 40 సంవత్సరాలు వేగంగా క్షీణించిందని మైక్రోబయాలజిస్టులు తెలిపారు. ప్రస్తుతం టైటానిక్లోని ఉక్కు తుప్పు పడుతుండగా టేకు, మహోగనీ కలపతో చేసిన వస్తువులు ఏ మాత్రం చెదిరిపోకుండా ఉన్నాయని గుర్తించారు. ఓడ లోపలి భాగంలో ఆక్సిజన్ అందని ప్రాంతంలో ఉండడంతో కలపను దెబ్బతీసే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు అక్కడికి చేరలేకపోయాయి. టైటానిక్ ఇనుము సముద్రపు అడుగు భాగం పైన ప్రభావం చూపుతోంది. దీని శిథిలాల నుంచి సంవత్సరానికి 10 సెంటీమీటర్ల చొప్పున తుప్పు వ్యాపిస్తోంది. మొత్తంగా టైటానిక్ ప్రతిరోజు 0.13 నుంచి 0.2 టన్నుల ఇనుమును కోల్పోతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 280 నుంచి 420 సంవత్సరాలలో ఓడ ముందు భాగంలోని ఇనుము పూర్తిగా కరిగిపోతుందని భావిస్తున్నారు.